ఇప్పుడు మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్‌ని తీసేసి దాన్ని ఫీమేల్‌గా కన్వర్ట్ చేసినంత మాత్రాన వుమెన్ అయిపోతారా? అంటే ఎందుకంటే వుమెన్ అంటే పీరియడ్స్ ఉంటాయి. కిడ్స్, ప్రెగ్నెన్సీ అని దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా! సో టు వాట్ ఎక్స్‌టెంట్ ట్రాన్స్ వుమెన్ అనేవాళ్ళు టు వాట్ ఎక్స్‌టెంట్ ఎ వుమెన్? ఐ ఫీల్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ వుమెన్ ఫ్రమ్ ఇన్‌సైడ్. హ్మ్. శరీరమే మనమేంటో చెప్తుంది అంటే నేను ఐ డోంట్ బిలీవ్ అది. ఎందుకంటే మన మనసు చెప్పాలి మనమేంటో అని. ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వాట్ ఎవర్ యు ఆర్ అనేది నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మీ అని నువ్వు చెప్పొచ్చు. సర్జరీ అనేది సెకండరీ. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం కంప్లీట్ అమ్మాయి అవ్వటం కోసం అనేది సర్జరీ. ఇప్పుడు మనీ ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు. సర్జరీ చేయించుకోకపోయినా కూడా మేల్ బాడీలో ఉన్నప్పుడు కూడా దే ఫీల్ దే ఆర్ ట్రాన్స్ ఉమెన్స్. అంటే అది ఇన్‌సైడ్ నుండి దే ఆర్ ఫీలింగ్ దే ఆర్ గర్ల్ గదా! ఇప్పుడు మీరన్నట్టుగా సర్జరీ చేయించుకోగానే వుమెన్ అవుతారంటే పీరియడ్స్ రాకపోవచ్చు. పిల్లల్ని కనలేము. అది ఎందుకంటే న్యాచురల్‌గా దేవుడు పెట్టిన సృష్టి వేరు. దేవుడు తయారు చేస్తుంది వేరు. మనం డాక్టర్ త్రూ తయారు చేసుకుంది వేరు. ఇప్పుడు వాట్ ఐ కెన్ డు అంటే ఇఫ్ సో మనం సృష్టిలో ఉన్నాము. కోరికలనేవి ప్రతి మనిషికి సహజం. ఎట్ ద సేమ్ టైమ్ ప్రతి మనిషికి తోడనేది అవసరం. అంటే వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వి ఆర్ నాట్ రోబోస్. ఇప్పుడు బాధలోనో, ఒంటరితనంలోనో, కష్టంలోనో ప్రతి మనిషికి ఒక మనిషి ఉండాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఐ బికేమ్ ఎ గర్ల్. ఐ కెన్ మ్యారీ ఎ బాయ్. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్తతో ఫిజికల్‌గా, శారీరకంగా ఎలాంటి రిలేషన్ ఉండగలదో ఐ కెన్ బి లైక్ దట్ ఓన్లీ. ఆ విధంగా ఐ ఫీల్ ఐయామ్ ఎ గర్ల్. ఇప్పుడు పిల్లల్ని కంటేనే అమ్మాయి అనంటే ఐ డోంట్ బిలీవ్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఎందుకంటే మెనీ మెన్స్ ఆర్ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కోరికల కోసం పిల్లల్ని కని చెత్త కుప్పలో, మురికి కాలువల్లో, రోడ్డు పక్కన, ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. దే ఆర్ వుమెన్స్? నో. వి కాంట్ బిలీవ్. అంటే ఇప్పుడు మెనీ పీపుల్ పిల్లల్ని కనలేని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళే అనుకోండి, ట్రాన్స్ అనుకోండి. దే ఆర్ టేకింగ్ అడాప్షన్ తీసుకుంటున్నారు. వేరే చోట నుంచి అనాథాశ్రమం తెచ్చుకుంటున్నారు. దే ఆర్ బికమింగ్ గుడ్ మదర్స్, టేకింగ్ కేర్. పిల్లల్ని కనకపోయినా కూడా దే ఆర్ వెరీ గుడ్ మదర్స్ ఇన్ మీ, నా దృష్టిలో. పిల్లల్ని కన్నా రోడ్డు పక్కన పడేసే వాళ్ళు మదరే కాదు నా దృష్టిలో. అంటే పిల్లల్ని కంటేనో డేట్ వస్తేనే ఉమెన్ అని కాదు. ఇన్సైడ్ నుండి మన మనస్సు ఉమెన్. చైల్డ్‌హుడ్ నుండి ఐ ఫీల్ మై హార్ట్ ఈజ్ ఉమెన్ హార్ట్, ఉమెన్ బిహేవియర్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. సర్జరీ ఎందుకంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ లుక్ లైక్ ఎ గర్ల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాన్ఫిడెన్స్‌తో మనం వాట్ ఎవర్ వి వాంట్ టు అచీవ్ అనేది అది చేయగలుగుతాం. మన మీద మనకు నమ్మకం, మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. నాకు ఇష్టం లేని బాడీ, నాకు ఇష్టం లేని శరీరంలో అడ్జస్ట్ అవుతూ నేను బ్రతకలేక నాకు నచ్చినట్టుగా నా బాడీని నేను మలుచుకున్నాను. శిల్పాన్ని చెక్కినట్టుగా నా బాడీని నేను చెక్కున్నాను అన్నట్టు ఒక మీనింగ్ చెప్పొచ్చేమో. అలా సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేయించుకున్న పార్ట్నర్తో రిలేషన్షిప్ కానీ, ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం కానీ, లేకపోతే పెళ్లి కోసం కానీ దే కెన్ బి గర్ల్స్ ఓన్లీ. బట్ పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం అడాప్షనే ఆప్షన్ ఉంటుంది. పిల్లల్ని కనలేరు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీస్ వస్తున్నాయి కానీ ఇండియాలో లేవు. బ్యాంకాక్లో, సింగపూర్లో అవైలబుల్ ఉన్నాయి కానీ వెరీ రిస్కీ. మ్యామ్, ట్రాన్స్ ఉమెన్కి గేకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? సో మీకైనా అబ్బాయి మీద ఫీలింగ్ ఉంటుంది కదా, ఈవెన్ గేస్కి వాళ్ళకైనా కూడా అబ్బాయి మీదే ఫీలింగ్. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఫరెన్స్ అంటే దే డోంట్ వాంట్ గెట్ రెడీ లైక్ ఎ గర్ల్. అమ్మాయిలాగా రెడీ అవ్వాలి అని అనిపించదు. నేను అమ్మాయిని అనే ఫీల్ వాళ్ళకి అనిపించదు. అబ్బాయి డ్రెస్లో ఉన్నా కూడా అబ్బాయిలతోనే ఫిజికల్ రిలేషన్లో ఉండాలి, అబ్బాయిలతోనే ఉండాలనిపిస్తుంది. దేర్ గేస్. ఇద్దరు అబ్బాయిలు అని కూడా అంటారు వాళ్ళు మన సొసైటీ. ఇద్దరు అబ్బాయిలు గే కపుల్స్ అంటారు. వాళ్ళు ఇన్సైడ్ దే ఆర్ నాట్ ఉమెన్. దే వోంట్ గెట్ ఫీలింగ్స్ ఫ్రమ్ ఉమెన్. ఉమెన్స్ చూసి ఫీలింగ్స్ రావు, మెన్స్ చూసే ఫీలింగ్ వస్తాయి వాళ్ళకి. దే ఆర్ గే. వాళ్ళు అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా డ్రెస్ అప్ అవ్వాలి, నేను నా మనసు అమ్మాయి మనసు అని వాళ్ళకి అనిపించదు. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ వాళ్ళు ఇంకంతే. గేస్ అమ్మాయిలు కాదు, ట్రాన్స్ ఉమెన్స్ కాదు, ట్రాన్స్ ఉమెన్స్ గేస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఫిజికల్ రిలేషన్షిప్ అనేది నెసరీ కాదు. నేను అమ్మాయిలాగా ఉండాలి చిన్నప్పటి నుండి. అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, అమ్మాయిలాగా ఉండాలి. ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్ అంతే. అమ్మాయిని ఫీల్ అవుతాం, వాళ్ళు అమ్మాయిని ఫీల్ అవ్వరు. మ్యామ్, ఇది
సర్జరీ చేయించుకుంటారు ఓకే. Hmm. ఇప్పుడు మేల్ నుంచి ఫీమేల్ అంటే ఆర్గన్స్ మార్పించుకుంటారు ఓకే. బట్ వాట్ అబౌట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్? మెన్ అన్నప్పుడు ఒక బియర్డ్, ముస్టాచ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. షార్ట్ హెయిర్ ఇవన్నీ ఉంటాయి. Yeah. సో ఒకవేళ ఇన్ కేస్ పార్ట్ మార్చుకున్న తర్వాత ఈవెన్ షేవ్ చేసుకున్నా కూడా రఫ్నెస్ అనేది ఉంటుంది. కానీ అసలు అలా ఉండదు. ట్రాన్స్ ఉమెన్కి అసలు అలా ఉండదు. మీ ఫేస్ చూస్తే కనుక కంప్లీట్గా మీరు ఒక బార్న్ గర్ల్ లాగే ఉన్నారు. Yes. అంటే అది ఎలా పాసిబుల్? అంటే ఆర్గన్ చేయించుకున్నారు ఓకే. బట్ వాట్ అబౌట్ ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏమైపోతాయి? యూనో ఫ్యూ బాడీని బట్టి కూడా మనకి బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఒక్కొక్క ఎవరి బాడీ ఒకలాగా ఉండదు. యూ కెన్ నోటీస్ చాలా మంది అమ్మాయిలకి కూడా మీసాలు వస్తాయి, లైట్గా అవును. మీసాలు వస్తాయి, ఇది వస్తాయి, వాళ్ళు రేజర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మెనీ ఉమెన్స్కి రేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ బాడీ అనమాట. ఫ్రమ్ మీ నన్ను చూసుకుంటే నాకు చిన్నప్పటి నుండి ఒక సింగిల్ హెయిర్ రాలేదు నా బాడీ మీద. బికాస్ ఆఫ్ ఇన్సైడ్ నాకు ఇప్పుడు హార్మోన్స్ ప్రభావం వల్ల లైక్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ కాబట్టి చిన్నప్పటి నుండి నాకు ఎప్పుడు హెయిర్ రాలా. కొంతమంది ట్రాన్స్కి హెయిర్ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి కదా ఇప్పుడు. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పెయిన్ఫుల్ ఉంటుంది కొంచెం, దాన్ని కాలుస్తారు మిషన్తో సంథింగ్, అప్పుడు హెయిర్ అనేది డెడ్ అయిపోతుంది, చచ్చిపోతుంది, అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చాలా కాస్మెటిక్ సర్జరీస్ అని ఇవన్నీ చాలా వచ్చాయి కదండి, లేజర్ ట్రీట్మెంట్స్ అని, ఫేస్ ఫెమినైజేషన్ సర్జరీస్ అని చాలామంది చేసుకుంటున్నారు. చాలామంది మన పేర్లు చెప్పలేను కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, హీరోయిన్స్ కానీ, చిన్న బుల్లితెర ఆర్టిస్ట్ చాలామంది తీయించుకోవడం ఇస్ ఓకే. ఓకే, తీయించుకోవడం వరకు ఓకే. ఇప్పుడు మెన్గా వెళ్తే ఉమెన్ కనుక మెన్గా కన్వర్ట్ అవుతే వాళ్ళు బ్రెస్ట్ రిమూవల్ చేయించుకుంటారు, బ్రెస్ట్ రిమూవ్ చేపిస్తారు, యూట్రస్ రిమూవల్ సర్జరీ చేయించుకుంటారు, ఓ యూట్రస్ రిమూవల్ కూడా చేసుకుంటారు. ఇక్కడ గ్రాఫ్ట్ తీసుకొని వాళ్ళు అక్కడ పార్ట్స్ పెట్టించుకుంటారు అని అంటారు. అది మన హైదరాబాద్ మొత్తంలోకి ట్రాన్స్ మెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒక్కలే ఉన్నారు నాకు తెలిసి, అంటే కంప్లీట్. ఈ సర్జరీస్ ఎవ్రీబడి అందరూ చేయించుకుంటున్నారు, బ్రెస్ట్ రిమూవల్, యూట్రస్ రిమూవల్ అవి తీసుకుంటారు. దాని తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మేల్ హార్మోనల్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి వచ్చేస్తాయి, బాడీ అంతా హెయిర్ వస్తుంది, గడ్డం మీసాలు వస్తాయి, అన్నీ వస్తాయి. సో హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఉంటుంది. సో టెస్టోస్టెరాన్ డోసేజ్ పెంచుతారేమో. పెంచుతారు. ఒకవేళ ట్రాన్స్ ఉమెన్స్కి అయితే అది తీసేసి ఈస్ట్రోస్టెరాన్ సంథింగ్ ఈస్ట్రోజన్ గాని ప్రొజెస్టెరాన్ గాని అవి ఇస్తారు. ఓకే. బై గాడ్ గ్రేస్ నాకు అవి హార్మోన్స్ తీసుకునే అవకాశమే లేదు. సో మీకు అసలు రాలేదు? నేను ఎప్పుడు హార్మోన్స్ తీసుకోలేదు. ఐఎమ్ జస్ట్ డన్ సర్జరీస్ అంతే.